హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మీనా కథలోని తర్వాయి భాగాన్ని చూద్దామా అండి? ఇక కథలోకి వెళ్దామా? అమ్మ ఆ తర్వాత ఏమనుకుందో ఏమో. మర్నాడు సాయంత్రం సారథి టీకొచ్చినప్పుడు నేను రాజేశ్వరి వినేట్టే ఎవరైనా మంచి కుర్రాడుంటే రాజు కోసం చూడమని చెప్పింది. సారథి రాజు ఉద్దేశంలో ఎలాంటి కుర్రాడు కావాలో చెప్పమన్నాడు. అమ్మ ఆ మంచి చెడ్ల బాధ్యత అంతా తనది అంది. సారథి అమ్మ కోరిక మీద ఆ రాత్రి మా ఇంట్లో భోజనం చేశాడు. రాజేశ్వరి నేను ఇద్దరం కలిసి వడ్డించాం. అమ్మ సారథి ఇద్దరూ వంటను మెచ్చుకుంటుంటే నాకెందుకో చాలా సంతృప్తిగా ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత వారం 10 రోజుల్లో రాజేశ్వరి అమ్మకి దాదాపు తలలో నాలికలా అయిపోయింది. పల్లెటూరులో పుట్టి పెరిగిన బయట ప్రపంచంతో సంబంధం లేకపోయినా రాజేశ్వరికి ఎలా అలవడుతుందో కానీ ఎదుటివారి మనస్సును కనిపెట్టి సవరించుకోగల నేర్పు బాగా వచ్చింది. అమ్మ ఏవేవి ఎదుటివారిలో ఉండాలని కోరుకుంటుందో అవన్నీ రాజేశ్వరిలో కనిపించసాగాయి. అమ్మకి ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు. రాజేశ్వరికి అసలు అలవాటే లేదు. పని బాగా చేయగలగటం, పెద్దల ఎడల వినయం, ప్రవర్తనలో సౌమ్యత, ఈ గుణాలు అమ్మని బాగా ఆకట్టుకున్నాయి. అమ్మలో ఒక సుగుణం ఉంది. ఆవిడికి అభిమానం వచ్చినా ఆగ్రహం వచ్చినా అది ఎదుటి వారి మీద వానజల్లులా కురిపిస్తుంది. మనసులో ఉన్న అభిప్రాయం దాచుకోవటం ఆవిడికి ఎందులోనూ సాధ్యం కాదు. రాజేశ్వరి విషయంలో ఆ అదృష్టం నాదో దానిదో తెలియదు కానీ అమ్మకి రాజేశ్వరి అంటే విపరీతమైన అభిమానం ఏర్పడింది. అందుమూలంగా సహజంగా దాన్ని బాగా చూడటం ప్రారంభించింది. అప్పుడప్పుడు వెంట క్లబ్కు కూడా తీసుకెళ్లేది. మిస్సెస్ లింగం వాళ్ళు ఎవరి అమ్మాయి అని అడిగితే నవ్వుతూ నా పెంపుడు కూతురు అని జవాబు చెప్పింది. రాజేశ్వరికి నలుగురిలో వెళ్ళేటప్పుడు ఎలా ప్రవర్తించాలో నేర్పేది. సూక్ష్మగ్రాహి అయిన రాజేశ్వరికి ఏ విషయం రెండోసారి చెప్పనవసరం లేకపోయేది. అమ్మ బయటికి వెళ్ళేటప్పుడు రాజేశ్వరిని వెంట ఎందుకు తీసుకెళ్తుందో తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. రాజేశ్వరి ఎప్పుడూ నాతో ఇంట్లో ఉంటే సారథికి నాకు ఏకాంతం కుదరదని ఆవిడ అభిప్రాయం. రాజేశ్వరి కూడా మేమిద్దరం ఉన్నప్పుడు తను అక్కడ ఉండాలంటే ప్రాణం మీదకి వచ్చినట్టుగా చూసేది. వీలైనంత వరకు అమ్మతో వెళ్ళటానికే తహతహలాడేది. కానీ సాధారణంగా రాజేశ్వరి మా మధ్య లేకపోయినా సారథికి నాకు తరచుగా రాజేశ్వరి గురించే మాటలు జరిగేవి. అతని మాటల ధోరణి బట్టి రాజేశ్వరి పరిస్థితులంటే చాలా సానుభూతి ఏర్పడినట్టు, కేవలం అదృష్ట బలం వల్లనే ఇలా నా అండ దొరికినట్టు మాట్లాడేవాడు. నాన్నగారు మొదట రాజేశ్వరి ఇక్కడ ఉండటానికి ఇష్టపడకుండా చిరాకు పడినా తర్వాత రాజేశ్వరి అమ్మ కలిసి తిరగటం చూసి కుతూహలంగా గమనించసాగారు. అమ్మ చివరికి ఇంటి జమా ఖర్చుల సంగతి కూడా రాజేశ్వరి చేతికి వదిలేసింది. తాయారమ్మకి మాత్రం రాజుని చూస్తే చాలా కష్టంగా ఈర్ష్యగా ఉన్నట్టుగా తోచేది నాకు. ఆవిడికి ఒంట్లో రోగంగా ఉన్న సమయంలో ఏదన్నా పనిలో కల్పించుకోబోతే అమ్మ వంట పని మాత్రం చూడమని మిగతావన్నీ రాజుకి వదిలేయమని చెప్పింది. ఈ మాట వినగానే ఆవిడ ముఖం కాలిన మసిగుడ్డలా అవ్వటం నేను గ్రహించాను. నేనొచ్చిన 2-3 రోజులకే నిమ్మలూరు కృష్ణకు ఉత్తరం రాశాను. రాజుని అతను కోరినట్టు మధు వాళ్ళింటికి పంపకుండా సరాసరి నాతో మా ఇంటికి తీసుకొచ్చానని తెలియచేస్తూ అందుకు అతనికి ఆగ్రహం వస్తే ఇష్టం వచ్చిన శిక్ష విధించమని ఆనందంగా స్వీకరిస్తానని కూడా రాశాను. నా ఉత్తరం అతనికి అందిందో లేదో తెలియదు కానీ అతని నుంచి మాత్రం నాకు ఎలాంటి సమాధానం రాలేదు. మా ఇంట్లో అమ్మకి రాజేశ్వరి మీద రోజుకి అభివృద్ధి చెందుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే నాకు చాలా తమాషాగా చూడసొంపుగా కనిపించసాగాయి. రాజేశ్వరి పలానా అని తెలిసినప్పుడు ఆవిడ ముఖంలో కనిపించబోయే విచిత్రమైన రంగులు ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. రాజేశ్వరి విషయం ఇప్పుడప్పుడే బయట పెట్టాలని నేను అనుకోవటం లేదు. అమ్మ మాట అంటే చేసే మనిషి. రాజేశ్వరికి తనే పెళ్లి చేస్తానని వాళ్లతో వీళ్లతో తరచుగా అంటోంది. ఆవిడన్నట్లే ఆ పెళ్ళేదో ఖాయమై
మా ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ వివాహానికి నిమ్మలూరు నుంచి కృష్ణ అత్తయ్య కూడా వస్తే అప్పుడు నేను అనుకున్న పని పూర్తవుతుంది. ఈ వివాహం అమ్మ జరిపిస్తే మా అమ్మ సహృదయత కృష్ణకు కూడా అర్థమవుతుంది. అమ్మని కృష్ణ, కృష్ణని అమ్మ ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే అవకాశం ఈ సంఘటనతో వచ్చి తీరాలి. మొదట్లో రాజు బిడేపడినట్లు ముడుచుకుపోయినట్లు ప్రవర్తించినా తర్వాత రాను రాను అమ్మ చూపిస్తున్న వాత్సల్యం పట్ల ఆ జంకు వదులుగొట్టుకొని మామూలు రాజేశ్వరి అయిపోయింది. అమ్మతో అతి సన్నిహితంగా ప్రవర్తిస్తున్న రాజును చూస్తుంటే నాకు అమ్మ నాలో చూడలేనిదేదో దానిలో సంపూర్ణంగా చూస్తున్నట్టు, అది ఆవిడకి బాగా తృప్తి కలిగిస్తున్నట్టు అనిపించేది. రాజుకి కూడా అమ్మ వ్యక్తిత్వంలో చెప్పలేనంత గురి ఏర్పడింది. ఒకసారి మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు, వదినా, అత్తయ్య లాంటి వాళ్ళు నూటికో కోటికో ఒకరు కూడా ఉండరేమో, అలాంటి అమ్మని కలిగి ఉన్న నువ్వెంత అదృష్టవంతురాలివి అంది. అమ్మాయి గారి పని అయిపోయింది, బుట్టలో పడిపోతోంది అనుకున్నాను. అమ్మ మాటల్లో చేష్టల్లో ఆవిడ ఆకర్షణలో ఉన్న విశేషం ఇదే. ఎలాంటి స్వభావం కలవాళ్ళనైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ ఆకర్షణలో ఉన్న చిత్రం నాకు తెలుసు. ఆవిడలో ఉన్న అతి మంచి భాగం మాత్రమే బయటకు కనిపిస్తుంది. ఈవిడ మనసంతా ఇంతేనేమోననే భ్రమ కలిగిస్తుంది. పైకి నవ్వుతూ మృదుభాషిణిగా సంస్కారవంతురాలిగా కనిపించే ఈవిడలో అతి ఖచ్చితంగా తన ఇష్టాయిష్టాలు అమలుపరుచుకోగల నియంత ఉందని నాకు, మా నాన్నగారికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదేమో. రాజేశ్వరి ఫలానా అని తెలిసిన క్షణంలో అమ్మ నన్ను ఆ రాజేశ్వరిని కలిపి తిట్టే తిట్లు నేను సులభంగా ఊహించుకోగలను. అందుకే రాజు ఎవరో తెలియకుండా రాజు మీద ఆవిడకి విపరీతమైన ప్రేమాభిమానాలు కలగజేసేలా చేసి ఆవిడ నోటికి ముందే బంధం వేయబోతున్నాను. నేను ఫలానా అని తెలిసి కూడా కృష్ణ, అత్తయ్య నన్ను గౌరవించారు. కానీ అమ్మ ఆ పని చేయగలదా? న్యాయానికి అమ్మకు వాళ్ళంటే ఎంత తిరస్కార భావం ఉందో కృష్ణకి అమ్మంటే అంత రెట్టింపు నిర్లక్ష్యం ఉంది. నాకెందుకో తరచూ చూసిన కొద్దీ కృష్ణకి అమ్మకి స్వభావంలో చాలా విషయాల్లో పోలిక కనిపిస్తుంది. కానీ ఇద్దరికీ ఒక తేడా కూడా బాగా ఉంది. అమ్మకి తను బాగా వివరంగా ఆలోచించగలనని, ఈ అవసరం గురించి బాగా ఎరిగి ఉన్నానని అహంకారం ఎక్కువ. ఆ అహంకారంతో సాటివారిని మూర్ఖులుగా పరిగణించటం ఆవిడికి పరిపాటైపోయింది. కృష్ణలో అది లేదు. అందరిలోనూ ఔన్నత్యాన్ని చూడటానికి ప్రయత్నిస్తాడు. ఇదంతా ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చున్న నేను భుజం మీద చేయి పట్టంతో ఉలిక్కిపడ్డాను. నా ఎదురుగా రాజేశ్వరి నిలబడి ఉంది. అమ్మ, రాజేశ్వరి ఇప్పుడే క్లబ్ నుండి వచ్చారు. ఈ మధ్య రాజు అమ్మకి దాదాపు నీడలా అయిపోయిందని చెప్పొచ్చు. ఒక్కదానివే అలా కూర్చున్నావేం వదినా అంది. అప్పుడప్పుడు ఇలా ఒక్కదాన్నే కూర్చోవటం నాకు ఇష్టం అన్నాను నవ్వుతూ. రాజేశ్వరి నా చేతులు పట్టుకుని ఊపుతూ అంది, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? నేను క్షణంసేపు దాని ముఖం వైపు పరిశీలనగా చూశాను. రాజుకి ఇష్టమైందేదో జరిగింది. ఆనందంతో దాని కళ్ళు తళుకులీనుతున్నాయి. ఏదో చాలా అపురూపమైందే జరిగిందని మాత్రం తెలుస్తుంది. గురువారం నాడు క్లబ్లో జరిగే ఫంక్షన్కి నేను ప్రార్థన పాడే నిర్ణయం జరిగింది. అత్తయ్య ఇప్పుడే కమిటీ మెంబర్స్కి నా చేత పాట పాడించి వినిపించింది. ఇక నుంచి క్లబ్ తరపున ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా నేనే ప్రార్థన పాడటానికి అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. దాని సంతోషం చూస్తే నాకెంతో ఆనందంగా అనిపించింది. నిజంగా అన్నాను నమ్మలేనట్టు నటిస్తూ. నిజం, కావాలంటే అత్తయ్యని అడుగు. ఏది అమ్మ? క్రిందుంది, మీ శ్రీవారు వచ్చారు, మాట్లాడుతుంది, వస్తానుండు చీర మార్చుకొని అని వెళ్ళింది. రాజుని ఎన్నిసార్లు అలా అనొద్దని చెప్పినా అది వింటలేదు. రాజు బట్టలు మార్చుకొని వచ్చింది. తాయారమ్మ అప్పటికే పైకొచ్చి అల్లుడి గారు వచ్చారు అనే వార్త నాకు వినిపించింది. నేను విని కిందకి రాబోతుండగా రాజేశ్వరి అడిగింది, అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా వదినా? రాలేదు, అదే నేను చూస్తున్నాను అన్నాను.
రాజేశ్వరి ముఖం చిన్నబోయింది. నా మీద కోపం వచ్చిందేమో. వదినా, నేనిక్కడ ఎంతో సంతోషంగా ఉన్నాను. రాజు, ఆ మాట మనస్ఫూర్తిగా అంటున్నావా? రాజేశ్వరి విచిత్రంగా అడిగింది. అదేమిటి వదినా, మాటి మాటికి అలా అడుగుతావేం? నీకు తెలియటం లేదా నేను సంతోషంగా లేనా? నాకిక్కడ ఏం లోటు జరుగుతుందని? ఏమో రాజు, నువ్వు ఫలానా అని అమ్మకి నేను చెప్పలేకపోవటం చూసి. ఓ అదా? రాజు నా దగ్గరకు వచ్చింది. నా చెయ్యి ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకుంటూ అంది. వదినా, నేను ఫలానా అని అత్తయ్యకి ఎందుకు చెప్పలేకపోయావో నాకు అర్థమైంది. అత్తయ్యకి నేనెవరో తెలిస్తే నన్ను గౌరవించదని, ఆప్యాయంగా చూడదని నీ భయం. 2-3 రోజుల నుంచి నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. అత్తయ్యకి ఆ విషయం సమయం చూసి నేనే చెప్పేస్తాను. నేనెవరినో తెలిసినా అత్తయ్యే నన్ను అభిమానంగా చూస్తుందనే నమ్మకం నాకు కలిగింది. రాజు, నేను నిజంగా నమ్మలేనట్టే చూశాను. ఇంత అర్థం చేసుకోగల శక్తి దానికుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ క్షణంలో అది నా ప్రాణ స్నేహితురాల్లా కనిపించింది. రాజు అంది. అత్తయ్య అంటే అన్నయ్యకి ఎందుకు గిట్టదో నాకు అర్థం కావటం లేదు. కారణం ఏమిటో తెలియదు, కానీ అన్నయ్య అత్తయ్య విషయంలో మాత్రం పొరపడుతున్నాడని అనిపిస్తోంది. రాజు, నేను దాని మెడ చుట్టూ చేతులేసి హత్తుకున్నాను. అమాయకంగా నోట్లోని మాట రానట్టుండే పల్లెటూరి పిల్ల రాజేశ్వరీనేనా ఈ మాట్లాడేది? నిండుకొండ తొడకదు అంటారు, ఇదే కాబోలు. నువ్వు మళ్ళీ అన్నయ్యకు ఉత్తరం రాయొదినా. నేను కూడా రాస్తాను. నేనిక్కడ సంతోషంగా హాయిగా ఏ లోటు లేకుండా ఉన్నానని, నా గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని రాస్తాను అంది. రాజేశ్వరి, నేను ఆ క్షణంలో ఒకళ్ళని ఒకడు వదల్లేనట్టు అనుభూతి చెందుతూ చెయ్యి పట్టుకొని కిందకి దిగొచ్చాం. కింద హాల్లో సారథి, అమ్మ కూర్చొనున్నారు. అమ్మ మా వైపుకు వీపు పెట్టి కూర్చోవటంతో మా ఇద్దరినీ గమనించలేదు. సారథి మొదట చూశాడు. అతని చూపులు రాజేశ్వరి మీద నిలిచిపోవటం నేను గమనించకపోలేదు. అతన్ని చూడగానే రాజేశ్వరి నా చేయి మృదువుగా వదిలించుకుంది. నేనొచ్చి సారథి పక్కనున్న సోఫాలో కూర్చున్నాను. అమ్మ ఏవో కాగితాలు చూస్తోంది. రాజేశ్వరి అమ్మ కూర్చున్న సోఫా వెనక్కి వెళ్ళి మెల్లగా అడిగింది. టీ తీసుకుంటారా ఇప్పుడు? కాగితాలు చూస్తూనే అంది అమ్మ. రాజేశ్వరి లోపలికెళ్ళింది. సారథి వచ్చినప్పుడు సాధారణంగా రాజేశ్వరి మా ఎదుటికి వచ్చి మాతో కలిసి కూర్చోదు. అతను ఇటు కనిపిస్తే అటు తప్పుకెళ్తుంది. మెరుపులా ఇటు కనిపించి అటు మాయమయ్యే రాజేశ్వరి కోసం సారథి కళ్ళు ఆసక్తిగా వెతకటంలో నాకేమాత్రం ఆశ్చర్యం అనిపించలేదు. రాజేశ్వరి విషయంలో ఏం జోక్యం చేసుకోవద్దని ఆ రోజు దురుసుగా మాట్లాడానని నాన్నగారికి నా మీద కోపం వచ్చినట్టుంది. అసలు ఆ విషయమే ఎత్తటం మానేశారు. నాతో కూడా ఇదివరకులా ఆప్యాయంగా మాట్లాడటం లేదు. నేను చిన్నతనంలో మూర్ఖత్వంగా హఠంతో చేస్తున్న పనిని బలవంతంగా సహిస్తున్న మనిషిలా ఉన్నారాయన. రాజేశ్వరి అమ్మ కంటే నాన్నగారి దగ్గర ఎక్కువ చనువు అవుతుందని, దాన్ని ఆయన ఎంతో అపురూపంగా చూస్తారని ఆశపడ్డాను. నా ఊహకి చాలా విరుద్ధంగా రాజేశ్వరి నాన్నగారి దగ్గర కంటే అమ్మ దగ్గరే ఎక్కువ చనువు, స్వతంత్రం సంపాదించుకుంది. అమ్మ క్లబ్లో రాజేశ్వరి పాట పాడేది ఆ రోజునే. నేను ఆ మాట విన్నప్పటి నుంచి ఆట పట్టించాను. దీన్నెందుకు సెలెక్ట్ చేసావు మమ్మీ? ఒట్టి బెదరగొట్టు. అక్కడ ఆ జనాన్ని చూడగానే విరుచుకు పడిపోతుందేమో. మమ్మీ నేను ఆట పట్టించానని గ్రహించింది. నా వైపు అభిమానంగా చూస్తూనే మళ్ళీ కసిరినట్టుగా అంది. చాలే, నోరు మూసుకో. మనుష్యులకి పిరికితనం నూరిపోయటంలో నువ్వు మీ నాన్న అంతటి వాళ్ళు ఇంకెవరు లేరు. రాజేశ్వరి మూర్ఛపడిపోతుందో లేక బాగా పాడి అందరూ మెచ్చుకుంటుంటే నీకు మూర్ఛ వస్తుందో నువ్వే చూద్దువు గాని అంది. ఆ అనటంలో రాజేశ్వరి పట్ల మెచ్చుకోలు, ఆవిడ పనిలో ఆవిడకి విశ్వాసం, ఎంతో ధీమా కనిపించినాయి. రాజేశ్వరి బట్టల విషయంలో అమ్మ చాలా తెలివిగా, జాగ్రత్తగా ప్రవర్తించేది. కానీ చాలా అందంగా, ఫ్యాషన్గా,
అత్యంత అధునాతనమైన డిజైన్లతో, చూడగానే చక్కటి రంగుల కలయికతో ఇవి ఎంత బాగున్నాయి అనిపించేలా ఉండాలి. రాజేశ్వరివి ఎప్పుడూ సింపుల్గా ఉండేవి. కానీ నా పక్కన సింపుల్గా ఉండటమే రాజేశ్వరికి ఒక ప్రత్యేకత ఆపాదిస్తున్నట్టుగా ఉండటం బహుశా అమ్మ గ్రహించలేదనుకుంటా. నాకు రాజేశ్వరిలా ఎప్పుడూ లేత రంగులతో నిరాడంబరంగా ఉండాలనిపించేది. రాజు క్లబ్బులో పాట చాలా బాగా పాడింది. మైకుకి దాని గొంతు అంత బాగా సరిపోతుందని నేను అనుకోలేదు. ప్రోగ్రాం అయిన తర్వాత స్వయంగా సారథి కూడా రాజుని అభినందించాడు. అతను మెచ్చుకుంటుంటే తనని కాదన్నట్టుగా తల వంచుకొని ఊరుకుంది. నేను భుజం గిల్లా. అదేమిటి, కాంప్లిమెంట్ అందిస్తుంటే మాటలు రాని మూగదానిలా చూస్తావే, థ్యాంక్స్ అను అన్నాను మందలిస్తున్నట్టుగా ఆరిందలా. సారథి నవ్వాడు. మనుషుల్ని కంగారు పెట్టడంలో మీ స్నేహితురాల తర్వాతనే ఎవరైనా. సభ్యతా సంస్కారం అంటూ అడుగడుగునా గుర్తు చేసుకుంటూ బ్రతికే మాకు కొన్ని మాటలు చిలక పలుకుల్లా వల్లించటం అలవాటు. ఆ అలవాటు మీకు లేదని నాకు తెలుసు. అది మీ ప్రత్యేకతగా నేను ఎప్పుడో గుర్తించాను. నాకు సారథిని చూస్తే ఆ క్షణంలో అమ్మ దొంగ అనిపించింది. రాజేశ్వరిలో ప్రత్యేకతగా ఇది గుర్తించాలి. ఈ మాట అమ్మ వింటే బాగుండును అనిపించింది ఆ క్షణంలో. మర్నాడు సారథి నాకు ఫోన్ చేశాడు. అతను తనంతట ఫోన్ చేసి నాతో మాట్లాడే క్షణాలు చాలా కొద్ది. రాజేశ్వరి వచ్చి నాకు ఫోన్ వచ్చిందని చెప్పింది. నేనెళ్ళి మాట్లాడాను. అతనికి ఎవరో బెనిఫిట్ షో టిక్కెట్లు అంటకట్టారట. అతనికి వెళ్ళటానికి టైము లేదట. నేను రాజేశ్వరి వెళ్ళాలట. రాజేశ్వరిని ప్రత్యేకంగా గుర్తుంచుకున్నందుకు ఆనందం అనిపించింది. ఆ సినిమా సంగీత ప్రాధాన్యత గల చిత్రం కాబట్టి రాజేశ్వరిని తప్పకుండా చూడమని సలహా ఇచ్చాడు. ఇద్దరం సినిమాకి వెళ్ళాం. తీరా లోపలికి వెళ్ళపోతుంటే సారథి కారొచ్చి ఆగింది. నాకంటే అతన్ని ముందుగా రాజేశ్వరే చూసింది. అదిగో మీ శ్రీవారు వచ్చారు అంది. నేను తిరిగి చూశాను. అతను అక్కడి నుంచే మమ్మల్ని విష్ చేసి కారు పార్కు చేసుకోసాగాడు. రాజేశ్వరి నా చేయి పట్టుకుంటూ అంది. అతను వచ్చాడుగా, నేనెందుకు, నేనెళతాను ఇంటికి అంది. సారథి నేను ఒంటరిగా ఉన్నప్పుడు రాజేశ్వరి మాతో ఉండటానికి ఏమాత్రం ఇష్టపడదు. ముళ్ళు మీదున్నట్టే విలవిల్లాడుతుంది. ఎంత నచ్చ చెప్పినా దాని చెవికెక్కదు. సారథి మా దగ్గరకు వచ్చాడు. వస్తానన్న ఫ్రెండ్ రాలేదు, అందుకని ఊరికే ఉండటం ఎందుకని నేను కూడా వచ్చాను అన్నాడు. నేను అడగకుండానే అతను సంజాయిషి ఇచ్చాడు. అది కూడా సిన్సియర్గా లేదు. గుమ్మడికాయ దొంగలు భుజాలు తోడుకున్న ధోరణిలో ఉంది. ఎలా అర్థమవుతాయో తెలియదు కానీ కొన్ని విషయాలు మనకి ఎంత బాగా తెలిసిపోతాయో కదా. రాజు ఇంటికి వెళ్ళిపోతానంటుంది అన్నాను ఫిర్యాదు చేస్తున్నట్టుగా. సరిగ్గా నేను ఊహించిన భావాలే అతని ముఖంలో కదలాడాయి. అయ్యయ్యో, మీరు వెళ్ళిపోవటం ఏమిటి? మీనా మీకు చెప్పలేదా? ఇది సంగీత ప్రాధాన్యత గల చిత్రం. రండి లోపలికి వెళదాం అన్నాడు థియేటర్లోకి దోవ తీస్తూ. బెనిఫిట్ షో కావటం వల్ల జనం కిక్కిరిసినట్టున్నారు. ముగ్గురం ఒకే వరుసలో కూర్చున్నాం. సారథి ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన ప్రాముఖ్యత గురించి మాకు వివరించసాగాడు. సారథి మాటకారి అని తెలుసు, కానీ నా ముందు అతను ఇలా ఫ్రీగా మాట్లాడటం ఇదే ప్రథమం. పిక్చర్ మొదలైంది. నిజంగానే మ్యూజిక్ చాలా బాగుంది. నా ముందు వరుసలో కూర్చున్న ఆయన చాలా పొడుగ్గా ఉండటంతో నేను తల పక్కకు తిప్పి ఆయన భుజం మీద నుంచి చూడాల్సి వస్తోంది. సారథి ఇది గమనించినట్టున్నాడు. వెంటనే లేచి తన సీట్లో నన్ను కూర్చోమన్నాడు. నేను కూర్చున్నాను. నాకు రాజుకి మధ్యలో కూర్చున్న సారథి మధ్యలో ఆ పాటలు ప్లేబ్యాక్ పాడిన వాళ్ళ గురించి రాజుకి వివరించసాగాడు. నాకు అర్థమైంది. చాలా బాగా పాడగలిగి ఎంతో నిరాడంబరంగా ఉండే రాజు అమ్మకిలాగానే సారథికి కూడా నచ్చింది. నాకు ఇంకొకటి కూడా మరీ అనిపించసాగింది. సారథి నాకు కాబోయే భర్త.
ప్రతి వాళ్ళు అసలు స్వరూపాలు దాచుకొని నాగరికత పేరుతో ఈ సభ్యతా సంస్కారాలు ప్రదర్శించటంలో మనిషి అసలు స్వభావం కనిపెట్టడం కష్టమవుతోంది. సారథి వ్యక్తిత్వాన్ని, అతని స్వభావాన్ని నేనెందుకు పరీక్ష చేసుకోకూడదు? అమ్మ దృష్టిలో సారథి తెలివిగలవాడు కావచ్చు. అతని వ్యక్తిత్వం ఆవిడికి బాగా నచ్చుండొచ్చు. కానీ నా కాబోయే భర్త విషయంలో మాత్రం నేను అమ్మ విలువల మీద ఆధారపడదలుచుకోలేదు. ఆ విలువలేవో నేను గుర్తించాలి, అవి నాకు నచ్చాలి అని గట్టిగా మనసులో అనుకున్నాను. ఫ్రెండ్స్, మీనా కథలోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం.